ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫ్రీగా జిబ్లీ ఆర్ట్ ఇమేజ్ అనేది అన్లిమిటెడ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా చాట్ జీపీటీలో. మీరు గ్రోక్ ఏఐ కానీ ట్విట్టర్ నుంచి ఏమొద్దు, ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది అది అంత పర్ఫెక్ట్ వస్తలేదు. ఈరోజు మనం చాట్ జీపీటీ నుంచే అన్లిమిటెడ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, ఓకేనా? కానీ వీడియో అసలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో మీకు 2 యాప్స్ ఇచ్చాను. ఒకటి చాట్ జీపీటీ, ఇంకోటి ట్యాప్ మెయిల్. ఈ 2 యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఈ ట్యాప్ మెయిల్ కూడా చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర ముందే చాట్ జీపీటీ యాప్ ఉంటే దాన్ని మీరు డేటా క్లియర్ చేసేయండి. ఏం లేదు, ఇలా సెలెక్ట్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళి డేటా అయితే క్లియర్ చేసేద్దాం, ఓకే? ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ట్యాప్ మెయిల్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొత్త ఈమెయిల్ అయితే మనకు ఆటోమేటిక్గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఈ ఈమెయిల్ యూజ్ చేసిన కాబట్టి నేను చేంజ్ మీద క్లిక్ చేస్తున్నా, చేంజ్ అయిపోతుంది. ఈ ఏదైతే ఈమెయిల్ ఉందో ఈ ఈమెయిల్ని కాపీ చేస్తున్నా. ఇప్పుడు మనం చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేద్దాం, ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు పైన ఉంది కదా సైన్ ఆఫ్ అని, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సైన్ ఆఫ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేద్దాం, ఓకే? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద ఈమెయిల్ మనం ఇంతకుముందు కాపీ చేసిన దాన్ని ఇక్కడ పెడదాం. కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం, ఓకే? కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మనం ఒక పాస్వర్డ్ అయితే పెట్టాలి. చూద్దాం, ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేద్దాం, ఓకే? ఇక్కడ మనకు మళ్ళీ అదే ఈమెయిల్ని మళ్ళీ ఇక్కడైతే మనం పేస్ట్ చేద్దాం. మనం కాపీ చేసిన ఈమెయిల్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకే? ఇక్కడ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి, మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా ఉంటే. నేను సంతు పాస్వర్డ్ గుర్తు పెట్టుకోండి, ఓకే? ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి, సంతు 789344, ఓకేనా? గుర్తు పెట్టుకోండి. నేను మీ ముందునే చూపిస్తున్నా. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా, ఓకే? ఇది గుర్తు పెట్టకపోయినా నో ప్రాబ్లం, కానీ పెట్టుకోండి, బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం, ఓకే? ఇప్పుడు బ్యాక్ వద్దాం. దాని మీద క్లిక్ చేయకండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం ట్యాప్ మెయిల్ యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ట్యాప్ మెయిల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకే? ఇక్కడ మనకు ఇన్బాక్స్ ఉంటుంది కింద, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చాట్ జీపీటీ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం, ఓకే? క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ పెట్టుకోండి, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఓకే? దాని తర్వాత ఇక్కడ మనం ఓకే, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. ఎగ్జాంపుల్గా ఏదో ఒక డేటా, ఇది సారీ బై మిస్టేక్, ఓకే? దాని మీద కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది, ఓకేనా? క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ పక్కన, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఇక్కడ మనకు యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ టైప్ చేయడంలో మీరు ఎక్కువ టైప్ చేయకండి, ముందే చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈగా టైప్ చేయండి. కంటెంట్ పెట్టాను. కన్వర్ట్ దిస్ ఇమేజ్ జిబ్లీ ఆర్ట్. స్టైల్ ఏం పెట్టకండి, చాలు అంతే. జిబ్లీ ఆర్ట్ అని సెలెక్ట్ చేసి ఈ యారో మీద క్లిక్ చేసుకోండి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎంత అంటే నేను 3 మినిట్స్ వెయిట్ చేసిన, నిజంగా చెప్పాలంటే ముందే చెప్తున్నాను. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసేస్తాను. ఇక్కడైతే చూడండి, మన ఫోటో అయితే క్రియేట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఓకే? ఈ ఫోటో అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో హెచ్డీలోనే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోవచ్చు మీరు ఈ ఫోటోని. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ఓకే? ఒకసారి బ్యాక్ తీసుకుందాం, ఓకే? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుందాం, ఓకే? ఇక్కడ నుంచి వేరే ఫోటో, ఓకే? ఈ ఫోటో తీసుకున్నా, యాడ్ మీద క్లిక్ చేసిన, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు కన్వర్ట్ దిస్ ఇమేజ్ జిబ్లీ ఆర్ట్, అంతే. దాని తర్వాత యారో మీద క్లిక్ చేస్తున్నా. కొన్నిసార్లు ఒకటే ఫోటో అవుతుంది, అప్పుడు కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఈ ఫోటో అయితే నేను చేస్తున్నా కాబట్టి చూద్దాం, ఓకే? కొంచెం నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, ఈ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అవ్వలేదు. ఇంతకుముందు చేస్తే ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. మళ్ళీ తీసుకుందాం ఇమేజ్ అనేది, వేరే ఇమేజ్ తీసుకుని యాడ్ చేస్తున్నా, ఓకే? కానీ కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. కానీ నేను మీకు అన్లిమిటెడ్ చెప్పాను, అన్లిమిటెడ్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే వచ్చేసింది, నో ప్రాబ్లం. మీకు 2 ఒక్కొక్కసారి కూడా వస్తుంది, నో ప్రాబ్లం. దీన్ని బ్యాక్ తీసుకుంటున్నా. ఈ చాట్ జీపీటీని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మనం యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ డేటా అయితే చేసేద్దాం. క్లియర్ డేటా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే, బ్యాక్ వచ్చి ట్యాప్ మెయిల్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం.
ఓకే. ఓపెన్ చేసిన తర్వాత పైన చేంజ్ ఆప్షన్ ఉంటది. చేంజ్ మీద క్లిక్ చేద్దాం. ఈ ఈమెయిల్ అయితే మనకు వేరే కావాలి కాబట్టి దీన్ని కాపీ చేస్తున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చి చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మళ్ళీ పైన సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ చెప్తాను. కానీ ఒక ప్రాబ్లమ్ అవుతుంది. నేను ఎండింగ్‌లో చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈమెయిల్ యాడ్ చేద్దాం. కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అయితే మనం టైప్ చేయాలి. మనకు వేరే పాస్వర్డ్ టైప్ చేయండి. సంతోష్ 1433. ఓకే. ఈ పాస్వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మీకు అవసరం ఉంటది. నేను ఏ పాస్వర్డ్ అయినా గుర్తుపెట్టుకోండి కొంచెం. సంతోష్ 143333 అనుకోండి. దాని తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఈమెయిల్‌కి అయితే వెరిఫై వచ్చింది కాబట్టి మళ్ళీ ట్యాప్ మై ల్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్‌బాక్స్‌లోకి వెళ్తే మళ్ళీ అది ఒక మెసేజ్ అయితే వస్తది కాబట్టి దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పిన ప్రాసెసే వస్తది. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మరియు డేటా అంటే మీ యొక్క నేమ్ ఆ టైప్‌లో పెట్టుకోండి. కరెక్టే పెడతాను. నో ప్రాబ్లమ్. ఓకే. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా పెట్టుకోండి. కరెక్ట్ ఏం లేదు గానీ మీ చాయిస్ అది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం కంటిన్యూ క్లిక్ చేద్దాం. ఇక్కడ మాత్రం కొన్నిసార్లు అయితే అకౌంట్ క్రియేట్ అయిపోతది. కొన్నిసార్లు క్రియేట్ అవ్వదు. ఇక్కడ అకౌంట్ మళ్ళీ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో తీసుకొని ఓకే. సేమ్ ఇప్పుడు ఇంతకు ఏదైతే చెప్పానో కన్వర్ట్ దిస్ ఇమేజ్ జిబిలీ ఆర్ట్ ఇలాగే మీకు ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోండి. మీకు నచ్చినట్టు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. హెల్ప్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. జై హింద్.